ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని స్వాగతం పలికారు. అక్కడి నుంచి శ్రీశైలానికి ప్రధాని వెళ్తారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో కర్నూలు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు ఎయిర్పోర్ట్ నుంచి. సుంకన. శ్రీనివాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, మరికొంతమంది కూటమి నేతలు కూడా ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా హాఫ్ అన్ అవర్ ముందే ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వచ్చిన తర్వాత ఆయనకు అయితే కూటమి నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ కి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే కేబినెట్ మంత్రులందరూ కూడా అక్కడ ఉండడంతో వారితో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని కూడా వారితో పాటు మాట్లాడడం జరిగింది. అయితే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా ఏదైతే ముఖ్యమంత్రికి మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇప్పటికే 3 సార్లు వర్చువల్ విధానంలో ఏర్పాట్లు దాదాపుగా 3 లక్షల మందితో బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి వచ్చేటువంటి వీఐపీలకైతేనేమి, అదేవిధంగా